హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం పేజ్ మేకర్లో ఇక్కడ ఫైల్ మెనూ గురించి నేర్చుకుంటాం. ఈ ఫైల్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ చూడండి, న్యూ అంటే ఆల్రెడీ మనకు ఇక్కడున్న పేజ్ మేకర్లో ఒక కొత్త ఫైల్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ సెటప్ అనే ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది కదా. ఇందులో మీకు కావాల్సిన పేపర్ సైజెస్ ఇక్కడ ప్రీ డిజైన్డ్గా దొరుకుతాయి. దెన్ లేదు అనుకుంటే మీరు డైమెన్షన్ ఇచ్చుకోవచ్చు, విడ్త్ అండ్ హైట్ ఇక్కడ. ఓకే, సో ఈ రకంగా వాల్యూస్ అనేది ఇంచెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. 8 ఇంచెస్ 6 ఇంచెస్. ఓరియంటేషన్ టాల్లో ఉండాలా, వైడ్గా ఉండాలా. సో ఇట్లా మీరు ఈ సెట్టింగ్స్ అన్నీ మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పినాము. ఈ రకంగా ఒక కొత్త ఫైల్ని మీరు తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఈ ప్రీ డిజైన్డ్ పేపర్ సైజెసే కాకుండా డైమెన్షన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత వాటిలో మార్జిన్స్ కూడా ఇక్కడ చూడండి, ఇన్సైడ్ 1 ఇంచ్ ఉంది, అవుట్ సైడ్ 7.5 ఉంది ఇంచెస్. ఇలా మార్జిన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇదే డైలాగ్ బాక్స్ రావడానికి మీ కీబోర్డ్లో Ctrl+N యూజ్ చేయొచ్చు, లేదంటే స్టాండర్డ్ టూల్ బార్లో న్యూ బటన్ ప్రెస్ చేసినా సరిపోతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జిస్టెడ్ ఫైల్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఏదైనా పేజ్ మేకర్ ఫైల్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంటే అది ఎలా ఓపెన్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్. సో ఇక్కడ చూడండి ఫైల్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ అంటే ఆ ఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. పేజ్ మేకర్ ఫైల్స్ ఇలాంటివి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఓపెన్ డైలాగ్ బాక్స్ రావడానికి ఇదే స్టాండర్డ్ టూల్ బార్లో ఓపెన్ బటన్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళి Ctrl+O. చూడండి ఓపెన్ ఆప్షన్ ఉంది కదా, దాని పక్కనే షార్ట్ కట్కి చూపిస్తుంది. Ctrl+O ప్రెస్ చేసిన ఈ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా మీరు ఈ ఓపెన్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు ఎగ్జిస్టెడ్ ఫైల్స్ని ఓపెన్ చేయడానికి. ఇక రీసెంట్ పబ్లికేషన్స్ అంటే ఏదైతే సేవ్ చేశారో, రీసెంట్గా మీరు ఏదైతే ఓపెన్ చేస్తుంటారో ఆ ఫైల్స్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాటి మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ ఫైల్ నేరుగా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. అట్లా రీసెంట్ చూడండి పబ్లికేషన్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్స్ ఓపెన్లో ఉన్నాయి. మీరు ఎన్ని ఫైల్స్ అయినా, కొత్త ఫైల్స్ లేదంటే ఎగ్జిస్టెడ్ ఫైల్స్ తీసుకోండి. ఈ ఫైల్స్ని క్లోజ్ చేయడానికి ఈ ఫైల్ మెనూలో క్లోజ్ ఆప్షన్ చూడండి, అంటే కరెంట్ ఫైల్ మాత్రమే క్లోజ్ అవుతుంది. లేదంటే మీ కీబోర్డ్లో చూడండి ఈ Ctrl+W యూజ్ చేశారనుకోండి, నేరుగా ఫైల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇలాగా క్లోజ్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. దెన్ ఒక కొత్త ఫైల్ తీసుకున్న తర్వాత మనము సమ్ వర్క్ చేస్తున్నాం, దీంట్లో కంటెంట్ అంతా కూడా టైప్ చేస్తున్నాం. ఇలాగా కంటెంట్ టైప్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి లైన్ డ్రా చేస్తున్నాం ఇక్కడ స్ట్రైట్గా. ఇలా ఏదో సమ్ వర్క్ చేసాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ని మనము సేవ్ చేయాల్సి వస్తే అప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆప్షన్ Ctrl+S యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ స్టాండర్డ్ టూల్ బార్లో సేవ్ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు. సేవ్ ఆప్షన్ యూజ్ చేసాం. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఏదో కొన్ని సేవ్డ్ ఫైల్స్ లిస్ట్ సేవ్ అయిపోయినాయి. ఈ ఫైల్ని మీరు ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనేది లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. డెస్క్టాప్లో ఉండాలన్నా, లోకల్ సిలోనా డీలోనా అనేది. దెన్ ఇక్కడ ఫైల్ నేమ్ అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు, ఫైల్ నేమ్. నేను ఇప్పుడు పేరు టైప్ చేస్తున్నాను, చేంజ్ సేవ్ యాజ్ టైప్ పబ్లికేషన్ లాగా ఉండాలా, టెంప్లెట్ ఫార్మాట్లో ఉండాలా, లేదంటే 6.5 వర్షన్ ఉంది ఇంతకుముందు, ఆ ఫార్మాట్లో అయినా సేవ్ చేసుకోవాలని చూసుకోవచ్చు ఇక్కడ. పబ్లికేషన్ తీసుకున్నాం, సేవ్ బటన్ ప్రెస్ చేసాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి chintu.pmd అనే పేరుతో ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. టైటిల్ బార్ మీద చూపిస్తుంది. అగైన్ ఈ పర్టికులర్ ఫైల్ని ఇక్కడైనా క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ఫైల్ సేవ్ అయింటే ఒకవేళ ఓపెన్ చేయాలన్నప్పుడు ఫైల్ ఓపెన్. చూడండి ఏం పేరుతో, చింటూ అనే పేరుతో చేసాం, ఓపెన్ అయింది కదా. ఇదే ఫైల్ చింటూ అనే పేరుతోనే కాకుండా వేరే పేరుతో కూడా డూప్లికేట్గా క్రియేట్ చేయాలన్నప్పుడు ముందుగా ఈ ఫైల్ని ఓపెన్ చేసి ఫైల్ సేవ్ యాజ్ Ctrl+Shift+S వాడితే ఇక్కడ చూడండి సేవ్ యాజ్ అనే ఆప్షన్ వస్తుంది. దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు, మీరు ఇంకొక పేరు ఆల్టర్నేటివ్గా పెట్టవచ్చు. సేవ్ చూడండి mini.pmt పేరుతో సేవ్ అవుతుంది. సేమ్ ఫైల్ బట్ డిఫరెంట్ ఫైల్ నేమ్స్తో సేవ్ చేసుకోవచ్చు త్రూ సేవ్ యాజ్ ద్వారా. నెక్స్ట్ ఏంటి, రివర్ట్ అని ఉంది. రివర్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ప్రజెంట్ ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే ఏం చేయొచ్చు అన్నాము, Ctrl+W, లేదంటే ఇక్కడ ఇంటూ బటన్ ప్రెస్ చేయొచ్చు.
సరే, ఇప్పుడు ఒక కొత్త ఫైల్ తీసుకున్న తర్వాత నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం, ఇంకా తర్వాత పాలిగనల్ టూల్ యూజ్ చేసాము, ఎలిప్స్ టూల్ తీసాము, ఇట్లా 3 షేప్స్ని డ్రా చేసి పెట్టాం కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనం ఫైల్ని సేవ్ చేస్తున్నామో న్యూ అనే పేరుతో సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫైల్స్ సేవ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇందులో ఏదైనా యాక్షన్ జరిగిందనుకో, ఇప్పుడు ఇదొకటి, ఈ లైన్, తర్వాత సమ్ టెక్స్ట్ ఏదో టైప్ చేస్తున్నాం ఇలాగా. ఇప్పుడు ఈ 3 ఫైల్స్ కాకుండా ఇంతకుముందు ఏదైతే ఫైల్స్ అని జరిగిన రివర్ట్ అనే ఆప్షన్ ఇచ్చేస్తే చూడండి, లాస్ట్ సేవ్డ్ వర్షన్కి ఇప్పుడున్న వాటికి అన్నిటికీ మొత్తం ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. చూడండి, ఇంతకుముందు సేవ్ అయినవి ఇవే కదా. ఇప్పుడు మనం డ్రా చేయబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తుంది, తర్వాత ఇది ఒక ఆప్షన్ ఇచ్చేసాము, ఇక తర్వాత ఇది ఇట్లా డ్రా చేసేస్తున్నాం కదా. ఇవన్నీ రివర్ట్ అనే ఆప్షన్ ఇచ్చేస్తే అది ఓకే బటన్ ప్రెస్ చేయగానే సేవ్ అయిన అవి తప్ప మిగతావన్నీ రివర్ట్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా రివర్ట్ ఆప్షన్ ఇచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇదే ఫైల్ని మీరు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తే అది పీడిఎఫ్ ఫార్మాట్లోకి, ఎక్స్ఎల్ ఫార్మాట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇదేం పెద్దగా ఈ రెండు మనకు అవసరంలా. ఇక లింక్ మేనేజర్ అనేది ఏంటి అంటే, ఏదైనా మీరు ఒక ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నారు, లేదంటే ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ప్లేస్, ఇంకా ప్లేస్ గురించి మీకు చెప్పలేదు. ఒక ఫైల్ని ఓపెన్ చేస్తాం, ఈ ఫైల్ని ఓపెన్ చేసాం కదా. ఈ ఫైల్లోకి వెళ్ళి లింక్ మేనేజర్ అన్నారంటే జనరల్గా మనకు చూద్దాం ఫైల్. సరే, ఒక్క నిమిషం, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఒక కొత్త ఫైల్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక కొత్త ఫైల్ తీసుకున్న తర్వాత ఇందులో ఏదైనా మీరు జేపీజీ ఫార్మాట్స్ అంటే ఏదైనా ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్స్, ఓకే, ఫొటోస్ అవన్నీ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ద్వారా చేసుకోలేరు. ఓన్లీ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఆప్షన్ ద్వారా చేసుకోగలుగుతారు. ప్లేస్ చూడండి, ఇక్కడ Ctrl+D ఆప్షన్ యూజ్ చేసిన ఈ ప్లేస్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని నేరుగా ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా మీకు ఇలా ఒక చిన్న సింబల్ కనిపిస్తుంది కదా. జస్ట్ ఒకసారి క్లిక్ చేసి వదిలేస్తే ఈ రకంగా ఇమేజ్ అనేది ప్లేస్ అయిపోతుంది. లేదా ఫైల్ ప్లేస్. సో ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, మీకు ఎంతైతే అవసరం ఉందో అంత. ఈ పర్టికులర్ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఫైల్ లింక్స్ మేనేజర్లోకి వెళ్తే ఆ పర్టికులర్ ఫైల్ లొకేషన్ చూపెడుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో దీనికి ఏదైనా లింక్ ఉంటే కొంచెం అన్లింక్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ ఫైల్ యొక్క లొకేషన్ తెలుసుకోవడానికే ఈ లింక్ మేనేజర్ అనేది ఆప్షన్ యూజ్ చేస్తాం. సరే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ బ్యాక్గ్రౌండ్స్, ఎనీ ఇమేజెస్ ఓపెన్ చేయాలంటే ప్లేస్ ఆప్షన్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసుకోగలుగుతారు. అదే మీరు ఒకవేళ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, ఇప్పుడు ఇక్కడ చూడండి, చింటూ బ్యాక్గ్రౌండ్లో ఆల్ ఫైల్స్ తీసుకున్నారు కదా, ఈ ఇమేజ్ తీసుకుందాం, ఇదే బ్యాక్గ్రౌండ్. ఓపెన్ అంటే చూడండి, దిస్ ఫార్మాట్ ఫైల్ కెనాట్ బి ఓపెన్ బై దిస్ అప్లికేషన్ అంటూ. అదే ఇమేజెస్ మీరు ప్లేస్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్లేస్ ద్వారా డ్రా చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో ఇందాక చెప్పాము దీని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి లింక్స్ మేనేజర్లోకి వెళ్ళి సో ఈ మొత్తం చూడండి డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. ఇన్ఫోలోకి వెళ్తే చూడండి ఎక్కడ ఉందనేది మీకు చూపిస్తుంది అనమాట, సైజ్తో పాటు ఏ ఫార్మాట్లో ఉంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. నెక్స్ట్ ఇక మనకు ఇక్కడ డాక్యుమెంట్ సెటప్ అని ఉంది. సో సాధారణంగా డాక్యుమెంట్ సెటప్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ ఫైల్తో సమ్ వర్క్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఒక కొత్త ఫైల్ ఇంతకుముందు తీసుకుంటాం కదా. ఈ ఫైల్తో నేను వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్ అన్నది అనుకోండి. ఈ డాక్యుమెంట్ సెటప్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్లో సమ్ చేంజెస్, ఇప్పుడు ఈ మార్జిన్స్ ఉన్నాయి చూడండి, ఇన్సైడ్ మార్జిన్ 1 ఇంచ్ ఉంది, 0.5 ఇంచెస్ పెట్టి ఓకే అన్నట్లయితే జస్ట్ మార్జిన్ అనేది అడ్జస్ట్ అయింది. మరి డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి అవుట్ సైడ్ మార్జిన్ 0.5 పెట్టి ఓకే అన్నట్లయితే చేంజ్ అయింది. ఇలా ఇంటర్నల్గా ఉన్న పేజెస్లో డాక్యుమెంట్ సెటప్ ద్వారా మార్జిన్స్ కానివ్వండి, పేపర్ సైజెస్నే కానివ్వండి
చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే, సో ఈ డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి డైమెన్షన్ వైడ్ టైప్లో కావాలంటే వైడ్ టైప్లోకి మార్చుకోవచ్చు. ఓకే, ఇట్లాగా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ని చేంజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ ఫైల్ని క్లోజ్ చేస్తున్నాము. నాకు ప్రతిసారి నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి నాకు కావలసిన సైజ్ అంటే నేను A4 సైజ్తోనే వర్క్ చేస్తాను. మార్జిన్ వచ్చేసి 1 ఇంచే ఉండాలి, అవుట్ సైడ్ 1 ఇంచ్ ఉండాలి, టాప్ 1 ఇంచ్ ఉండాలి, బాటమ్ 1 ఇంచే ఉండాలి అన్నప్పుడు ఇప్పుడు ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ వచ్చింది. మరి ఈ ఫైల్ ఇన్సర్ట్ అయింది. అయితే మరి న్యూ ఆప్షన్లోకి వెళ్తే చూడండి ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఇట్లాగనే ఉన్నాయి. అట్లా కాకుండా సో డిఫాల్ట్ సెట్టింగ్స్ అంటే మార్చుకోవాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ లాగా చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ముందుగా ఈ ఎగ్జిస్టెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్లోజ్ చేయండి. ఫైల్, డాక్యుమెంట్ సెటప్, మీకు కావాల్సిన ఫైల్ సైజ్, దెన్ మార్జిన్స్ 1 ఇంచ్ చూడండి, అవుట్ సైడ్ టాప్ 1 ఓకే ఇంచ్. ఇప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ ఇచ్చేస్తే చూడండి అవే మీకు డిఫాల్ట్గా సెటప్ అవుతాయి అన్నమాట మెజర్మెంట్స్ అనేది. చూడండి ఇట్లాగే మీరు డిఫాల్ట్గా కూడా డాక్యుమెంట్ సెటప్ అనేది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటి, ప్రింటింగ్ స్టైల్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ప్రింటర్ సో కనెక్ట్ అయ్యి ఉంటే ఆ ప్రింటింగ్ స్టైల్ మీ దగ్గర 2-3 ప్రింటర్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మా దగ్గర అయితే ఒకే ప్రింటర్ ఉంది. ఫైల్లోకి వెళ్ళి ప్రింటర్ స్టైల్ డిఫైన్ అనుకుంటే ఇక్కడ చూడండి కరెంట్ ప్రింటర్ ఇది మాత్రమే ఉంది. ఏంటి కరెంట్ ఫైల్. కొత్తగా ఏదైనా HP ఉందనుకోండి న్యూ, ఆ పర్టికులర్ యొక్క ప్రింటర్ పేరు ఎప్సాన్ ఓకే అని టైప్ చేసాం చూడండి, ఇది ఇక్కడ క్రియేట్ అయింది. ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే కెనాన్ ప్రింటర్ ఉంది మన దగ్గర. సో దీన్ని మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ అన్నీ కూడా. అలా ప్రింటర్ స్టైల్స్ని మీరు సెట్ చేసుకోవడానికి ఈ డిఫైన్ ప్రింటర్ స్టైల్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఈ స్టైల్ అక్కర్లేదనుకుంటే రిమూవ్ చేయొచ్చు, బట్ కస్టమ్గా ఉన్నదాన్ని దీన్ని మనమేం చేసేదానికి కాదు, ఓకే ఉంచాలి అలాగే. ఇక నెక్స్ట్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ప్రింట్ ఆప్షన్ యూజ్ చేస్తే అంటే ఇప్పుడు నేను ఇందులో సమ్ కంటెంట్ అనేది టైప్ చేస్తూ వచ్చున్నాను. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాటర్ని ప్రింట్ తీసుకోవాలన్నప్పుడు సో ఫైల్ ప్రింట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు ప్రింటర్ స్టైల్స్ ఎన్ని కాపీస్ ఉండాలి, పేజెస్, రేంజెస్, ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే మీకు ఆల్రెడీ MS వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అక్కర్లేదు. సో ఇదే స్టాండర్డ్ టూల్ బార్లో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఇక తర్వాత చూడండి క్యారెక్టర్ స్పేసింగ్స్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మీరు టైప్ చేసిన కంటెంట్కి సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి, అదేం నో ప్రాబ్లం. ఇలా ఫైల్ మెనూలో ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేయొచ్చు. ఇక ప్రిఫరెన్సెస్ ఏంటి అంటే జనరల్గా మొత్తం ఈ మైక్రోసాఫ్ట్ అడోబ్ చూడండి పేజ్ మేకర్ 7.0 సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే జనరల్ ఆప్షన్లోకి వెళ్తే చూడండి మెజర్మెంట్స్ ఇక్కడ మామూలుగా అయితే ఇంచెస్లో చూపిస్తుంది. మీకు ప్రిఫరెన్సెస్ ఎలా ఉండాలి, మిల్లీమీటర్స్లో ఉండాలన్నా చూడండి. ఓకే, లేఅవుట్స్ వచ్చేసి ఏ విధంగా ఉండాలి, గ్రాఫిక్స్, డిస్ప్లే, హారిజంటల్ నడ్జెస్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మారిందా? ఇట్లా ప్రిఫరెన్సెస్ అనేది కొత్త ఫైల్ తీసుకున్నారనుకోండి సో ఇట్లా మీరు ప్రిఫరెన్సెస్ జనరల్ ఆప్షన్ ద్వారా ఈ ప్రిఫరెన్సెస్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఇది ఉపయోగపడుతుంది. ఇక మొత్తం ఈ పేజ్ మేకర్ ఫైల్ని టోటల్గా ఎగ్జిట్ చేయాలనుకుంటే ఫైల్ ఎగ్జిట్ Ctrl+Q ఆర్ ఇక్కడ ఇంటూ బటన్ అయినా వాడచ్చు. చూడండి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఈ రకంగా మీరు ఫైల్ మెనూలో ఆప్షన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.